కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ ఎవరికి గౌరవ డి.లిట్ హానరిస్ కాసా ప్రదానం చేసింది? శశి థరూర్. 2026 ఫిబ్రవరి 21న కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ విశ్వవిద్యాలయం తన 7వ స్నాతకోత్సవంలో శశి థరూర్కు గౌరవ డి.లిట్ హానరిస్ కాసా ప్రదానం చేసింది. మాజీ జేవియరిన్ అయిన శశి థరూర్ ఈ గుర్తింపును చాలా వ్యక్తిగతమైనది మరియు అర్థవంతమైనదిగా అభివర్ణించారు. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో ఉంది. ఇది వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద స్థాపించబడింది. ఇది దాదాపు 308 చదరపు కిలోమీటర్ల చిత్తడి నేలను కలిగి ఉంటుంది. ఇది కొల్లేరు సరస్సును రక్షిస్తుంది. దీనిని 2002లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్సర్ ప్రదేశంగా ప్రకటించారు. ఈ సరస్సు బుడమేరు మరియు తమ్మిలేరు నదుల నుంచి మరియు కృష్ణా అదేవిధంగా గోదావరి నది వ్యవస్థలకు అనుసంధానించబడిన 67 కాలువల నుంచి నీటిని పొందుతుంది. దాదాపు 40 లక్షల బ్లూ కార్డ్ హోల్డర్ కుటుంబాలకు ఉచిత ఆహార కిట్లను అందించడానికి మేరీ రసోయ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? పంజాబ్. పంజాబ్ ప్రభుత్వం దాదాపు 40 లక్షల బ్లూ కార్డ్ హోల్డర్ కుటుంబాలకు ఉచిత ఆహార కిట్లను అందించడానికి మేరీ రసోయ్ అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలలో పోషకాహారాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదటి దశలో అనగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతి కుటుంబానికి సబ్సిడీ గోధుమలతో పాటు 2 కిలోల శనగపప్పు, 2 కిలోల చక్కెర, 1 కిలో అయోడైజ్డ్ ఉప్పు, 200 గ్రాముల పసుపు పొడి మరియు 1 లీటర్ ఆవ నూనె అందుతాయి. ఆపరేషన్ ట్రాసీ 1 ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరిగింది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఆపరేషన్ ట్రాసీ 1 జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహించబడింది. దీని యొక్క ఉద్దేశం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులను, ప్రధానంగా జైషే మొహమ్మద్ అనగా జేఎంతో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులను తటస్థీకరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక ప్రధాన ఉగ్రవాద నిరోధక ఇనిషియేటివ్. ఉగ్రవాద గ్రూపులు కఠినమైన భూభాగాలను రహస్య స్థావరాలుగా ఉపయోగిస్తున్నారు. భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆఫ్షోర్ విండ్ టాస్క్ ఫోర్సు ఏ ఫ్రేమ్వర్క్ కింద ప్రారంభించబడింది? ఇండియా యూకే విజన్ 2035. భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ ఇండియా యూకే విజన్ 2035 మరియు 4వ ఎనర్జీ డైలాగ్ కింద ఆఫ్షోర్ విండ్ టాస్క్ ఫోర్స్ను ప్రారంభించాయి. సమన్వయ విధానం, మౌలిక సదుపాయాలు మరియు ఫైనాన్సింగ్ మద్దతు ద్వారా భారతదేశం యొక్క ఆఫ్షోర్ విండ్ రంగాన్ని వేగవంతం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దీని యొక్క నోడల్ మంత్రిత్వ శాఖ. షాలిమార్ వీట్ 3 అనగా SW3 మరియు షాలిమార్ వీట్ 4 SW4 లను ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది? షేరే కాశ్మీర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం. కాశ్మీర్లోని షేరే కాశ్మీర్ వ్యవసాయ శాస్త్రాలు మరియు సాంకేతిక విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు వరి గోధుమ పంట వ్యవస్థను బలోపేతం చేయడానికి 2 త్వరగా పరిపక్వం చెందుతున్న షాలిమార్ గోధుమ రకాలను అభివృద్ధి చేశారు. షాలిమార్ గోధుమలో మే చివరి వారం నాటికి పరిపక్వం చెందే షాలిమార్ గోధుమ 4 మరియు జూన్ మొదటి వారం నాటికి పరిపక్వం చెందే షాలిమార్ గోధుమ 3 ఉన్నాయి. ఈ రకాలు ప్రత్యేకంగా కాశ్మీర్ వాతావరణానికి అనుగుణంగా పెంచబడతాయి. ఇటీవల ఆస్ట్రేలియన్ భూభాగంలో H5 ఇన్ఫ్లుయెంజా సంక్రమణకు సంబంధించిన మొదటి ధృవీకరించబడిన కేసుగా ఏ పక్షిజాతి మారింది?
జెంటు పెంగ్విన్. ఆస్ట్రేలియన్ భూభాగంలో H5 ఏవియన్ ఇన్ఫ్లుయెంజాతో నిర్ధారించబడిన మొదటి పక్షి జాతి జెంటు పెంగ్విన్లు. ఇది అంటార్కిటిక్ ద్వీపకల్పం, ఉప అంటార్కిటిక్ దీవులు మరియు దక్షిణ అర్ధగోళంలో 45 డిగ్రీలు మరియు 65 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఫాక్లాండ్ దీవుల్లో కనిపిస్తుంది. ఇక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN యొక్క హోదా వచ్చి తక్కువ ఆందోళన జాబితాగా చేయబడింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ తయారీ కర్మాగారం ఎక్కడ ప్రారంభించబడింది? కర్ణాటక. కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ఇది బెంగళూరుకు సమీపంలో ఉంటుంది. వేమగల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ H125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సౌకర్యం భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ తయారీ కర్మాగారం. ఇది H125 హెలికాప్టర్ను తయారు చేస్తుంది. ప్రారంభ ఉత్పత్తి యొక్క సామర్థ్యం వచ్చేసి సంవత్సరానికి 10 హెలికాప్టర్లు. మొదటిది భారతదేశంలో తయారీ చేయబడిన H125 2027 ప్రారంభంలో విడుదల కానుంది. రాజకీయ ఈద్ కోరి మహోత్సవంను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? జార్ఖండ్. జార్ఖండ్లోని ఛత్రాలో రాజకీయ ఇత్కోరి మహోత్సవ్, దీన్ని ఇత్కోరి రాష్ట్ర మహోత్సవం అని అంటాము. దీన్ని ఏటా జరుపుకుంటారు. ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు భద్రకాళి ఆలయ అధికారిక వెబ్సైట్ను ప్రారంభించారు మరియు కాఫీ టేబుల్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ 3 రోజుల ఉత్సవం సాంస్కృతిక, సంగీత మరియు మత సామరస్యాన్ని ప్రదర్శిస్తుంది. జాతీయ దివ్యాంగజన్ క్రికెట్ క్రీడా ఉత్సవం 2026కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ భోపాల్లో జాతీయ దివ్యాంగజన క్రికెట్ క్రీడా ఉత్సవం 2026ను ప్రారంభించారు. నాట్అవుట్ ఎట్ 100 అనేది దీని యొక్క థీమ్ మరియు 25 రాష్ట్రాల నుంచి 350 మంది దివ్యాంగ ఆటగాళ్లు 100 గంటల పాటు నిరంతరం క్రికెట్ ఆడి రికార్డు సృష్టించనున్నారు. ప్రపంచంలోనే ఇది మొదటి నిరంతర 100 గంటల క్రికెట్తో జరిగే ఈ రకమైన కార్యక్రమం. సామాజిక సంస్కర్త కుశభావు ఠాక్రే జన్మ శతాబ్దికి అంకితం చేయబడింది. ఫిబ్రవరి 26 వరకు ఈ ఉత్సవం పగలు మరియు రాత్రి జరుగుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన బాగిల్హార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? చేనాబ్ నదిపై. జమ్మూ అండ్ కాశ్మీర్లో వరదలు రావడంతో బాగిల్హార్ జల విద్యుత్ ప్రాజెక్టులోని 450 మెగావాట్ల స్టేజ్ 1 వద్ద కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. రాంబన్ జిల్లాలోని చేనాబ్ నదిపై బాగిల్హార్ 900 మెగావాట్ల రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టు. చేనాబ్ నది సింధు నదికి అతిపెద్ద ఉపనది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ మరియు స్పితిలోని చంద్ర మరియు భాగ నదుల సంగమం నుంచి ఉద్భవించింది. ఇది హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ గుండా ప్రవహిస్తుంది. ఆక్రమణ మొక్కల జాతులను గుర్తించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం నియోఫైట్ ఐడి అప్లికేషన్ను ప్రారంభించింది? కేరళ. నియోఫైట్ ఐడి అనేది కేరళ ముఖ్యమంత్రి ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మొబైల్ అప్లికేషన్. ఇది కేరళ అంతటా దురాక్రమణ మొక్కల జాతులను గుర్తించడానికి మరియు జీవవైవిధ్య పరిరక్షణకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడింది. ఈ యాప్ను మలబార్ బొటానికల్ గార్డెన్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. ఇటీవల వార్తలో కనిపించిన ఫెరుజినస్ బాతు అని కూడా పిలువబడే ఫెరుజినస్ పోచాడు యొక్క IUCN పరిరక్షణ స్థితి ఏమిటి? ఇది ముప్పు అంచున ఉంది. చెన్నైలోని అమూర్ సరస్సు వద్ద ఇటీవల ఒక ఒంటరి ఫెరుజినస్ పోచాడు కనిపించింది. ఈ ఫెరుజినస్ పోచాడు
దీనిని ఫెరుజినస్ బాతు లేదా తెల్లటి కళ్ళు గల పోచాడ్ అని కూడా పిలుస్తారు. ఇది యూరో సైబీరియన్ ప్రాంతానికి చెందిన మధ్య తరహా డైవింగ్ బాతు. ఇది లోతులేని మంచినీటి చిత్తడి నేలను ఇష్టపడుతుంది. ఇక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN ప్రకారం ఇది ముప్పు అంచున అనగా నియర్ థ్రెటన్ అంచున ఉంది. ఇడుక్కి జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. కేరళలోని ఇడుక్కి జల విద్యుత్ ప్రాజెక్టు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది కేరళలోని ఇడుక్కి జిల్లాలో పెరియార్ నదిపై నిర్మించబడింది. ఇది కేరళలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు. భారతదేశంలోనే అతి పొడవైన భూగర్భ విద్యుత్ కేంద్రం మరియు అతిపెద్ద ప్రెజర్ షాఫ్ట్ కలిగి ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఏ జిల్లాలో బన్వత్ ఏక్తా స్థల్ ప్రారంభించబడింది? పూంచ్ జిల్లాలో. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో బన్వత్ ఏక్తా స్థల్ను భారత సైన్యం యొక్క ఉత్తర కమాండర్ ప్రతీక్ శర్మ ప్రారంభించారు. ఈ స్మారక చిహ్నం నీంతర్రేఖ సమీపంలో ఉంది. ఇది జాతీయ గర్వం, ఐక్యత మరియు సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. ఈ ప్రాజెక్టు రికార్డు స్థాయిలో 45 రోజుల్లో పూర్తయింది. ఇందులో పూంచ్ జిల్లాలో ఎత్తైన 105 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఉంది. ఈ ప్రదేశంలో వినోదం కోసం పిల్లల ఉద్యానవనం కూడా ఉంది. శాంతి మరియు సామరస్యాన్ని ప్రోత్సహించడానికి ఏక్తా మండపం నిర్మించబడింది.